నమస్తే, వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2019 ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి 151 అత్యధిక స్థానాల్లో గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం. కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. హేమాహేమీలంతా ఓడిపోయారు. కూటమి నేతలకు ఎదురెళ్ళి వెనక్కి తిరిగినటువంటి పరిస్థితి అయిపోయింది. ఇలాంటి క్రమంలో ఎన్నికలు జరిగిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా ఒక అనిశ్చితి, గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. దీనికి సంబంధించి తాజాగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం తెర మీదకి వచ్చింది. దీనిలో భాగంగా పార్టీ కార్యాలయం మార్పుపై ఇప్పటికే ఒక రకమైనటువంటి క్లారిటీ ఇచ్చారు. ఆ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, ఇతర ఎవరైతే కమిటీ ఉంటుందో వారందరినీ మార్చాలి. పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వారిని పక్కన పెట్టడం వల్లే ఈ ఎన్నికల్లో మన పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడింది. అలాగే ఈ సలహాదారు వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థను రద్దు చేయాలి. వారి వల్లే పార్టీ నాశనం అయిపోయింది. పార్టీకి విజయావకాశాలు మరింతగా దిగజారిపోయినటువంటి పరిస్థితి అనేది చాలామంది నేరుగా జగన్మోహన్ రెడ్డిని కలిసి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో తాజాగా జగన్ దిద్దుబాటు చర్యలు అనేది ప్రారంభించారు అనే చెప్పాలి. రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవట్లేదు? ఎవరి మీద అయితే ఆరోపణలు, విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయో వారినే చుట్టూ పెట్టుకుంటున్నారు. కాబట్టే పార్టీ నష్టపోయింది అనేది. ఇకపై అటువంటి వాటికి తావివ్వకుండా మొత్తం అంతా ప్రక్షాళన చేయాలి, దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందే అనేది బాగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగా తాజాగా విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక గురించి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలతో, అలాగే ఆ యొక్క విశాఖ పరిధిలో ఉన్నటువంటి నేతలతో, నాయకులతో చర్చించారు, మాట్లాడారు. ఎక్కడా కూడా మనం పట్టు విడవవద్దు, ఎలాగైనా సరే ఎమ్మెల్సీ స్థానం మనదే. కూటమి నేతలు కానీ ఇంకా ఎవరైనా ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా, మభ్య పెట్టాలని చూసినా, ప్రయత్నం చేసినా ఎవ్వరూ కూడా దయచేసి వారి ప్రలోభాలకు లోనవ్వద్దు, గురవ్వద్దు అనేది చాలా క్లియర్ కట్గా చెప్పినటువంటి సందర్భం. ఇలాంటి క్రమంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్సీపీలో ఒక చర్చ జరుగుతుంది. దాదాపు ఎన్నికలు జరిగిన తర్వాత 4-5 సార్లు ఇప్పటికే బెంగళూరు వెళ్ళి వచ్చినటువంటి జగన్ పార్టీ కేడర్ని బలోపేతం చేయడానికి కానీ, పార్టీని సమర్థవంతంగా నడిపించడానికి చర్యలు తీసుకోవట్లేదు అని అనేక రకాలుగా ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నటువంటి తరుణంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ నిర్ణయం తీసుకోవడం, త్వరలోనే అన్ని జిల్లాల అధ్యక్షులను, ముఖ్యమైనటువంటి కమిటీలోని సభ్యులను మారుస్తాం, పార్టీని మళ్ళీ గాడిలోకి పెట్టాలి, పూర్వపు వైభవంలోకి తీసుకురావాలంటే నాయకత్వం మార్పు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పుంజుకుంటుందా, ఇదే రకమైనటువంటి అనిశ్చితి, గందరగోళ పరిస్థితుల్ని కొనసాగిస్తుందా అనేది మాత్రం ఆసక్తిగా నెలకొన్నటువంటి పరిస్థితి.